హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు నేను మా అక్కతోనే చేస్తున్నాను అనమాట ఇది వీడియో. సో అదేమిటంటే అవి కనబడుతున్నాయి కదండి, ఈ లావు మిరపకాయలు అంటారా, బడ్డు మిరపకాయలు అలాగనమాట. పలు రకాల పేర్లు ఉన్నాయి. సరే నేను అనేది లావు మిరపకాయలు, మా అక్క బడ్డు మిరపకాయలు అంటుంది. సో వాటితో పచ్చడి అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ మిరపకాయలు తీసుకున్నా మళ్ళీ మా అక్క పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంది, ఎర్రకారం కూడా తీసుకుంది. సో అది ఎలా చేస్తుందో ఏమిటో దాన్నే అడుగుదాము. సో హలో అక్క. హలో. ఒకటి ఇవాళ ఏం పచ్చడి? అది బడ్డు మిరపకాయలు అంటే బడ్డు మిరపకాయలు, లావు మిరపకాయలు అంటే లావు మిరపకాయలు. ఓకే. సో దానికి ఏమేమిటి వస్తువులు తీసుకున్నావు నువ్వు? మిరపకాయలు, చింతపండు. ఓకే. తర్వాత అచ్చా, ఈ ఇదిగో ఈ మెంతులు, ఆవాలు వేయించి తీసుకున్న పౌడర్ ఇది. సో ఇది అఫ్కోర్స్ నన్ను ఎవరో అడిగారు చేదవుతుంది కదండి అని. నేను అన్నాను, మా అక్క చాలా ఈ స్పూన్తో మహా అయితే 1.5 స్పూన్ అంతకంటే వేయదండి అని చెప్పాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం. కొద్ది బాగుంటుంది దాని రుచి. ఏది మెంతి పొడి రుచా? ఓకే. నూనె, ఇంగువ, ఇంకేంటి, అంతే. సో విధానం ఏమిటో కనుక్కుందాం. ఏంటక్క విధానం అంటే, ఈ పచ్చిమిరపకాయలు నువ్వు అవి కడిగి తుడిచి పెట్టేసావు కూడా. అచ్చా, 2 అంటే ఇవి ఫస్ట్ ఇవి ముక్కలు తరగాలి ఇప్పుడు అవి. ఓకే. సో ఇలాగా ఒక కాయని 3-4 ముక్కలు చేసేస్తుంది. ఈ మామూలు ఎర్రకారం కూడా కొంచెం రంగు కోసం. ఓకే. సో రుచి వీటితోనే వస్తుంది అయితే. ఓకే. అచ్చా, వాటితో పాటు ఇవి కూడా కట్ చేసేస్తున్నాం. ఓకే. అన్నీ కలిపి వేయించేయడమే కదా. ఓకే. సో మూకుడు పెట్టేసింది, నూనె వేసి వేయించాలా ఇప్పుడు ఇది? ఓకే. ఇవి జస్ట్ ఇవి మిరపకాయలు వేయించడానికి. ఓకే 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 ఓకే. కొంచెం నూనె వేడెక్కింది. సో ఫస్ట్ మామూలు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఓకే. తర్వాత ఇది వేసేస్తున్నావా? మొత్తం అన్నీ వేసేస్తున్నాం ఒకేసారి. ఓకే. కలుపుతూ ఉంటే. అచ్చా, ఇది మూత పెట్టకుండా కలపాలి, దగ్గరుండి కలుపుతూ ఉంటే. ఓకే. నీరు పట్టదు. ఓకే ఓకే. ఇవన్నీ టిప్స్ అనమాట. జనరల్ గా మనం ఏమైనా కూరగాయలు పెడితే మూత పెట్టేస్తాం. సో దీనికి మూత పెట్టకూడదు అనమాట. వారం రోజులు 15 రోజులు ఉండాలన్నా కూడా. 15 రోజులు ఉంటుందా? అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటుంది. ఓకే. నీరు పట్టకుండా చూసుకోవాలంతే. ఇప్పుడు ఇది మరి నీరు లేకుండా దీన్ని వేయించాలి, లేకపోతే కొంచెం వేయిస్తే చాలా? వేయించాలి. ఓకే. అంటే ఒక 5-10 నిమిషాలు వేయించాలి. సో ఇది సిమ్ లోనే పెట్టి వేయించాలన్నమాట. నువ్వు సిమ్ లోనే ఉంచావు. అదే అలా ఉంటేనే, లేకపోతే కింద అడుగుతుంది. అచ్చా, మనం నూనె కూడా తక్కువ వేసాం కదా, దానికోసమే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ వాసన అయితే చాలా బాగుంది. లావు మిరపకాయలు వేయిస్తే మంచి వాసన వస్తుంది. ఘాట్ అంత లేదు, ఎందుకంటే నువ్వు మరి సిమ్లో వేయిస్తున్నందువల్ల ఏమిటో. ఓకే. ఇప్పుడే నెక్స్ట్ వేయించి కొంచెం వేగిందని చింతపండు వేసేస్తాను. ఓకే. దానికి కావాల్సిన చింతపండు అంటే నువ్వు కొంచెం పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నావు దీనికి. ఓకే. మా అక్క కూడా దగ్గుతోందండి, దగ్గర ఉంది కాబట్టి. సో మీరు వేయించేటప్పుడు కొంచెం ఆ ఘాటుకి దగ్గు రావచ్చు, చూసుకోండి. అక్క నువ్వేమిటి చేస్తున్నావు? ఆ చింతపండుని మధ్యలో పెడుతున్నా, కొంచెం మెత్తబడుతుంది. ఓకే. అంటే అది అంటే మూకుడు కిందకి వెళ్ళకుండా వెళితే ఏమవుతుంది? అడుగంటిపోతుందన్నా? నల్లగా కూడా అయిపోతుంది. ఓకే. ఘాటు వస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఆ చింతపండుని పైనే ఉంచి వేయించాలన్నమాట. అలా కలిపినా మళ్ళీ అది పైకి తీసేస్తుంది అది. సో ఇవన్నీ నేనండి చిన్న చిన్న టిప్స్, వీటి వల్లే రుచి వస్తుందేమో. ఇవే కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తాయి. సో ఇది కారం లేదు అని మా అక్క ఎందుకంటుంది అంటే, ఎందుకంటున్నావు? కొంచెం గింజలు తక్కువ లోపల. అయిపోయినట్టేనా ఇది? ఇంకా అయిపోయింది, కొంచెం వేగినట్టేనా? వేగినట్టే. దాని తర్వాత కొంచెంసేపు చల్లారితే. ఓకే. సో ఇంతలా వేయించాలంటే మేము దగ్గర ఒక 6-7 నిమిషాలు వేయించి ఉంటామండి. కొంచెం ముక్క మెత్తబడేంత వరకు వేయించాలంటావా? అంటే ఎలా తెలుస్తుందని ఒకసారి అది నొక్కి చూపించు. ఓకే ఓకే. అంటే 2 సైడ్లు కొంచెం వేగి ఉండాలన్నమాట ఇది మిరపకాయ. ఓకే. సో నెక్స్ట్ ఇది పోపు వేయించడమేనా ఇది? ఇంకా చల్లారిన తర్వాత రుబ్బేయడం. ఓకే. సో ఇలా వేయించిందండి.
ముక్క ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది కూడాను దీంతో అట్లా కాడ. అక్క చల్లారిపోయిందా? చల్లారిపోయింది. ఓకే, ఇప్పుడేంటి దాన్ని రుబ్బేస్తావా? రుబ్బేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు రుబ్బుతున్నప్పుడు నువ్వు ఉప్పు వేస్తావు, పసుపు దానిలో కూడా వేసి జల్లుద్దా? అచ్చా, ఎప్పుడైనా వేయచ్చు అనమాట. దానిలో వేసినా కూడా బాగానే నీళ్ళలో వేసి. ఓకే, సో ఉప్పు ఒకటి వేసేస్తాను. ఓకే, చింతపండు నలగడానికని ఇది కొంచెం మా అక్క కొంచెం విడిగా తీసేసింది, ఇది కొంచెం ముద్దగా రుబ్బింది అనమాట, ఇది కొంచెం కచ్చా పచ్చాగా. సో ఈ రెండు ఇప్పుడు కలిపేస్తుంది, అవునా? కలిపేది. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటక్క? ఈ నూనె తీసావు నువ్వు? నూనె పోపు పెట్టేయడం అంతే. అంతేనా? ఓకే, సో పోపులో ఏమేమిటి వేస్తున్నావు? ఆవాలు, కొంచెం పసుపు కూడా వేద్దాం. ఓకే, రంగు, ఇంగువ, కొంచెం ఉండదు. సో ఇందులో ఏమేమిటి? ఆవాలు, ఇంగువ వేసాం, పసుపు కొంచెం, పసుపు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏమిటి వేస్తావు? అచ్చా, ఈ రోస్టెడ్ ఇది ఏంటది? ఆవాలును మెంతు పొడిను. ఓకే, జస్ట్ 1.5 స్పూన్ వేసావు నువ్వు? ఒకటే స్పూన్ హాఫ్ తీసుకున్నా. ఓకే, కొంచెం 1.5 స్పూన్ ఎండుకారం, ఎండుకారం, ఎర్రకారం అన్నమాట, కలర్ కోసం అని అంటున్నాం. కలర్ కోసం. ఓకే, ఉప్పు ఆల్రెడీ వేసాం, పసుపు వేసేసాం. ఓకే, నైస్. ఇప్పుడు ఇది పట్పట్లాడిన తర్వాత ఆ పీసు 5 నిమిషాల తర్వాత వేసేది, కలిపిడం ఇందులో. ఓకే, సో ఇది కూడా ఏదో పటపట్లాడుతున్నదండి, అందుకని కట్టేసింది. ఇంక ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కలిపిడమే అనమాట. ఓకే, సో ఈ నూనె వేసేసిందండి, చల్లారింది కొంచెం. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అంతేనా? అయిపోయింది అయితే? ఓ వావ్, చాలా ఈజీగా పచ్చడి. నువ్వు చేసే పచ్చళ్ళన్నీ చాలా ఈజీగానే ఉంటున్నాయి. ఇది మట్టుకు ఈ పొడి ఒక్కటి, రోస్టెడ్ మెంతులు అండ్ ఆవు పొడి మనం పెట్టేసుకుంటే నీ పచ్చళ్ళన్నీ చాలా ఈజీ అనిపిస్తుంది. అక్క పచ్చడి అయిపోయినట్టేనా? అయిపోయినట్టు, అప్పటికప్పుడు తినడం కోసం చేశాను అంతే. ఓకే, సో ఇది జస్ట్ మనకి ఇప్పుడు మన నలుగురం తింటే మనకి సరిపోతుంది. ఇది ఒకవేళ ఉంటే ఒక వారం రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. సరే, నువ్వు నూనె చాలా తక్కువ వేసావు కదా, అంటే పర్లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టి డబ్బాలో పెట్టి మూస్తే. అంటే ఇంకొంచెం నూనె వెయ్యాలా అక్కర్లేదా? వెయ్యక్కర్లేదు. అక్కర్లేదా? ఇంకక్కర్లేదు నూనె? ఓకే, అయితే చాలా తక్కువ నూనెతోనే అయిపోయిందండి ఈ పచ్చడి. సో ఇదండి బడ్డు మిరపకాయల పచ్చడి, లేకపోతే లావు మిరపకాయల పచ్చడి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను రుచి చూశాను, కొంచెం నాకు ఉప్పు తగ్గింది, సో మా అక్క చేత ఉప్పు కూడా వేయించేసాను. చాలా బాగుంది. అండ్ ఇది అన్నంలో కలుపుకోవచ్చు. నెయ్యి వేసుకొని తింటే ఇది అక్క పచ్చళ్ళలో కూడా, సారీ ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుందంటావా? అన్నీ పులుపు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి సో వాటికి కూడా బాగుంటుంది. సో మీరు ఇలా చేసుకోండి, మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. మా అక్క చేసిన పచ్చళ్ళన్నీ మీకు నచ్చుతున్నాయని తెలుస్తోంది, ఎందుకంటే మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. సో మీరు ఇలా చేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా అక్క చేతే చేయిస్తానండి. బాయ్.